నమస్తే అండి. మై నేమ్ ఇస్ భాషాభాయ్, మేనేజింగ్ డైరెక్టర్ సుప్రీం లేఅవుట్స్ అండ్ అపార్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ప్రస్తుతం మనకున్న పరిస్థితుల్లో విజయవాడ హైవే గురించి కూడా చాలామంది నన్ను క్వశ్చన్ చేస్తున్నారు. అసలు విజయవాడ హైవే పరిస్థితి ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం విజయవాడ నుంచి వచ్చిన ఆంధ్ర వాళ్ళు చాలామంది హైదరాబాద్లో సెటిల్ అయినప్పటికీ కూడా ఎందుకు విజయవాడ హైవేలో ఎక్కువ లేఅవుట్లు రావట్లేదు, ఎక్కువ డెవలప్మెంట్ జరగట్లేదు, అసలు ప్లాట్లు ఎక్కువ ఎందుకు అటువైపు కొనట్లేదు అని చెప్పి క్వశ్చన్ వేస్తున్నారు. కాబట్టి నేను మీకు ఈ వీడియో ద్వారా మీకు మీ యొక్క ఉన్నటువంటి డౌట్స్ అన్నిటి కూడా నేను క్లారిటీ ఇవ్వబోతున్నాను. ప్రత్యేకంగా ఏమైందంటే చౌటప్పల్ వరకు ఇదైతే విజయవాడ హైవేలో చౌటప్పల్ వరకు కూడా ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఇంకా రియల్ ఎస్టేట్ అటువైపు స్టార్ట్ అయిపోయిందనమాట. విజయవాడ కూడా హైవేలో రియల్ ఎస్టేట్ ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆ రోడ్లో కూడా మనకు లేఅవుట్స్ వస్తున్నాయి. బాగా తక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు 7 లక్షలు 8 లక్షలు ఉన్నటువంటి వాళ్ళు డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్లో చౌటప్పలు కొంచెం ముందుకెళ్ళిన వరకు కూడా కొనుక్కోవచ్చు అనమాట. అప్పుడు ఎకరం కూడా చౌటప్పల వరకు మనకు ₹1,00,00,000, ₹1,20,00,000, ₹1,30,00,000 కూడా దొరుకుతుంది. కాబట్టి డిటిసిపి లేఅవుట్లు ఇప్పుడు అటు వెళ్తున్నారు అన్నమాట అందరూ. అంటే 7 లక్షలు 8 లక్షలకి కూడా అక్కడ లొకేషన్లో ప్లాట్లు దొరుకుతున్నాయి. అట్ ద సేమ్ టైము హైవే పెద్దదైపోయింది. ఇప్పుడు హైవే పెద్దదైంది కాబట్టి సో అక్కడ కూడా ఇండస్ట్రియల్ జోన్స్ వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ చౌటప్పల్ మనకి ఏదైతే పెద్దంబర్పేట జంక్షన్ నుంచి చౌటప్పలు, తర్వాత నార్కెట్పల్లి, తర్వాత నల్లగొండ, ఇప్పుడు అన్నీ కూడా కలిసిపోయినాయి అన్నమాట. సూర్యాపేట వరకు కూడా హైదరాబాద్ సిటీ కలిసిపోయింది. సో సూర్యాపేట అంటే కోదాడ, నందిగామ, విజయవాడ అనమాట. సో అటువైపు కూడా ఏంటంటే కొంచెం పెద్ద ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు ఎవరైనా కూడా హై ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు విజయవాడ నుంచి వచ్చి హెచ్ఐజీ గ్రూప్ వాళ్ళు అట్నుంచి వచ్చి విజయవాడలో ఇప్పుడు ఎలాగో ఆంధ్రాలో రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి అట్నుంచి వచ్చి మళ్ళీ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మళ్ళీ సదాశివపేట పోయి కొనే బదులు ఇటువైపు ఇంకెక్కడి నుంచి కూడా తక్కువ రేట్లకు వస్తున్నాయి కదా. పాత లేఅవుట్లు ఉన్నాయన్నమాట. రామోజీ ఫిలిసిటీ పెట్టినప్పుడు పాత లేఅవుట్లు చాలా వేశారనమాట. సో దగ్గర ఒక 400-500 లేఅవుట్లు ఉన్నాయి. అక్కడ కూడా రీసేల్ స్టార్ట్ అయిపోయినాయి. ల్యాండ్ కూడా ఇప్పుడు మంచి రేట్లో ఉండబట్టి అక్కడ కూడా హెచ్ఎండి లేఅవుట్లు 100 ఎకరాలు 150 ఎకరాల లేఅవుట్లు వస్తున్నాయి అన్నమాట. సో ఇప్పుడు ఐటీ జోన్స్ కూడా అటువైపు గవర్నమెంట్ ప్రకటించింది కాబట్టి ఆ లొకేషన్లో కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయింది. ఎందుకైనా మంచిది, కొంచెం తక్కువ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు అయినా అక్కడ కొనుక్కోవచ్చు. హెచ్ఐజీ కానీ, ఎల్ఐజీ కానీ, ఎంఐజీ కానీ, ఇంకా వీకర్ సెక్షన్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు హైవేలో కొనండి. ఎందుకంటే తక్కువ రేట్లు ఉన్నాయి. ఇప్పుడు మనం తక్కువ రేట్లు కంటే ఒక 5 సంవత్సరాల్లో మీకు డబల్ అవుతుంది అనమాట. ఒక 4 సంవత్సరాల్లో కూడా డబల్ అయ్యే అవకాశం ఉంది. విజయవాడ హైవేలో కూడా చోటప్పల వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. అట్లా ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమనివ్వండి, వీళ్ళందరూ కూడా అక్కడ నల్గొండ నుంచి హైదరాబాద్ వరకు కూడా డెవలప్మెంట్స్ బాగా చేయాలని చెప్పి వాళ్ళు పూనుకున్నారు. కాబట్టి సో ఈ లొకేషన్లో కూడా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ డెవలప్మెంట్స్ ఇస్తుంది. సో అందువల్ల మీరు విజయవాడ హైవేలో కూడా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ స్పేర్ యార్డ్స్ కొనండి, బాగుంటుంది అన్నమాట. సో థ్యాంక్ యూ అండి.